తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఈనాటి వరకు కూడా ప్రతి సందర్భం ప్రతి సమయంలో కేసీఆర్ గారు శాసనసభకి రావాలి, కేసీఆర్ గారు చర్చకి రావాలి, కేసీఆర్ గారి మార్గదర్శనం మాకు అవసరం అని చెప్పి కాంగ్రెస్ నాయకులు శాసనసభలో మాట్లాడుతూ ఉన్నారు, బయట బహిరంగ సభలో మాట్లాడుతూ ఉన్నారు, జరిగిన రాజకీయ సభల్లో కూడా మాట్లాడుతూ ఉన్నారు. మరి గత 10 సంవత్సరాల యొక్క కేసీఆర్ యొక్క ప్రభుత్వ కాలంలో అనేక అక్రమాలు జరిగినాయి, అనేక రకాల అవినీతి కుంభకోణాలు జరిగినాయి. దానికి సంబంధించినటువంటి అంశాలపైన విషయాలపైన విచారణ సంఘాలను ఏర్పాటు చేసి విచారణలు కూడా జరుగుతున్నటువంటి విషయాలను మనం చూస్తూ ఉన్నాం. ఎంతసేపు చర్చకు రా అని ముఖ్యమంత్రి మాట్లాడతాడే గాని జరిగినటువంటి ఒక అవినీతికి, జరిగినటువంటి ఒక విచారణకి, జరుగుతున్నటువంటి ఇతర అంశాలపైన చర్యలకు మాత్రం ఉపక్రమించినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పని నేను ఈ సందర్భంగా పేర్కొంటా ఉన్నా. ఒకవైపున ఫోన్ ట్యాపింగ్ అంశమే అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక మంది రాజకీయ నాయకుల యొక్క ఫోన్లను ట్యాప్ చేసిందని, జడ్జిల యొక్క ఫోన్ కూడా ట్యాప్ చేసిందని, సినీ నటుల యొక్క ఫోన్లు కూడా ట్యాప్ చేసిందని, ఆ రకంగా ఇరు రాష్ట్రాలు అటు ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్నటువంటి అనేక మంది ప్రముఖుల యొక్క ఫోన్లు ట్యాప్ అయినాయి అని ఒక్కొక్కరు వ్యక్తిగతంగా కూడా వాంగ్మూలాలు ఇస్తున్నప్పటికీ కూడా ఆ విచారణ యొక్క పరిధిని రోజు రోజుకి తక్కువగా చేసి ప్రభుత్వం చూపిస్తున్నట్టుగా భావించాల్సి వస్తుంది. అంటే ఇరు రాష్ట్రాలతో సంబంధం ఉండటం వల్ల అనేక మంది రాజకీయ నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, జడ్జిలతో కూడా ఈ అంశం ముడిపడి ఉండటం వల్ల ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పైన ముమ్మాటికి సిబిఐ విచారణ జరిగితేనే అసలు సిసలైనటువంటి దోషులు పట్టుబడతారు. వారి వెనకాల ఉండి నడిపించినటువంటి వ్యవహారం అంతా కూడా కొలిక్కొస్తుందని చెప్పని భారతీయ జనతా పార్టీ మళ్ళీ భావిస్తుంది.